లేదు. రైట్. మనతో పాటు నట్టికుమార్ గారు జాయిన్ అయ్యారు. నట్టికుమార్ గారు నమస్తే. నట్టికుమార్ గారు వినిపిస్తుంది. నట్టికుమార్ గారు మీరు ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో 2 తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల 4 చేతులు ఉండిపోయాయి, చిన్న సినిమా బతకట్లేదు, చిన్న సినిమాను బతకనివ్వాలి, చిన్న నిర్మాతను బతకనివ్వాలంటూ ఎన్నో ఏళ్లుగా పోరాటం చేశారు. ఇప్పుడు తాజా పరిణామాలు అన్ని చూస్తే మళ్ళీ అన్ని వేళ్లు కూడా ఆ 4 దగ్గర అవుతున్నటువంటి పరిస్థితి. ఏకంగా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు ఆపడానికి కూడా 4 కుట్ర పన్నారనేటటువంటి వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి. నేను రిటర్న్ గిఫ్ట్ అంతే గొప్పగా తీసుకుంటున్నానంటూ కూడా ఆయన కార్యాలయం కూడా రెస్పాండ్ అయిన సిచ్యువేషన్ చూస్తున్నాం. ఏం జరుగుతుంది అసలు ఇండస్ట్రీలో? చెప్పాడు. అవును, ఏముండదండి. ఇప్పుడు ఇక్కడ ఒకటండి, నిజమైన ఎగ్జిబిట్ పాపం ఏ ఎగ్జిబిటర్స్ కూడా డిస్కషన్ లేదు, బంద్ చేస్తానని లేదు, ఏ పాపం పుణ్యం ఏ ఎగ్జిబిటర్ కి తెలియదు. ఇక్కడ మనం ఫస్ట్ ఇక్కడ ఈస్ట్ గోదావరిలో గీతా ఆర్ట్స్ అంటే అల్లు అరవింద్ గారు, సురేష్ బాబు గారు, సురేష్ ప్రొడక్షన్స్, అనుశ్రీ సత్యనారాయణ గారు, వాళ్ళ ముగ్గురువే అక్కడ థియేటర్లు ఉన్నాయండి. దానికి సురేష్ మూవీస్ ఎవరి బ్యాక్గ్రౌండ్ దారుపూర్ చంద్రశేఖర్ రెడ్డి గారు, అంటే భాస్కర్ రెడ్డి గారు, దారుపూర్ చంద్రశేఖర్ రెడ్డి 4 థియేటర్లు సురేష్ బాబు గారు రన్ చేస్తారు. అక్కడ ఎలాగైనా పవన్ కళ్యాణ్ గారిని ఇబ్బంది పెట్టాలి అని అనుకున్నారా లేకపోతే మరి ఏంటి అనేది ఒక దాంట్లో అనుశ్రీ సత్యనారాయణ గారు మళ్ళా పిఠాపురం ఇన్ఛార్జ్ అండ్ జనసేన. అయితే ఇక్కడ ఆ సినిమా 1వ తారీఖు బంధు, మేము పర్సంటేజ్ సిస్టమే వస్తామని వాళ్ళు అన్నారు. దాన్ని ఆంధ్రప్రదేశ్ కి రుద్దింది సురేష్ బాబు గారు, దిల్ రాజు గారు, మళ్ళా అల్లు అరవింద్ గారు, సునీల్ గారు, ఏసీఎన్ సునీల్ గారు. 18వ తారీఖు మీటింగ్ లో మొత్తం టోటల్ గా ఏ దాము అయితే ఇవాళ మేము అనలేదు, బంద్ అనలేదు అని చెప్పాడు ఛాంబర్ సెక్రటరీ, ఏ ఛాంబర్ ప్రెసిడెంట్ అయితే ఉన్నాడో భరతభూషణ్, వాళ్ళందరూ కలిపి 18వ తారీఖున మీటింగ్ పెట్టి 1వ తారీఖు నుంచి మాకు పర్సంటేజ్ సిస్టమ్ అవుతే బంద్ చేస్తాము అన్నారు. ఏమండి, 18వ తారీఖు 12 రోజుల టైంలో బంద్ ఎలా చేస్తారండి? ఓకే, ఆ ఎగ్జిబిటర్లు ఏది 1400 మంది ఎగ్జిబిటర్ల దగ్గర మీరు 40 మంది ఎగ్జిబిటర్లు వచ్చి, 20 మంది ఓనర్లు వచ్చి, 40 మంది లీజ్ ఓనర్లు వచ్చి మీరు ఎలా బంద్ చేస్తారు అని నేను అడుగుతున్నా. దానికంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి కదా. మీరు డైరెక్ట్ గా ఆ రోజు మరి దిల్ రాజు గారు కానీ, మరి సునీల్ గారు కానీ, మరి సురేష్ బాబు గారు కానీ, ఈ దామోదర ప్రసాద్ గారు కానీ, ఆయన భరతభూషణ్ గారు కానీ ఒక్కలైనా ఎందుకు బంద్ చేస్తున్నాం, మీరు బంద్ అని ఎందుకు మాట అన్నారని ఒక మాట అన్నారా? అనలేదు. అనకుండా సపోర్ట్ చేసి 18వ తారీఖు కొత్త సోషల్ మీడియాలో 1 నుంచి థియేటర్లో బంద్ అని వచ్చింది. 12వ తారీఖు సినిమా రిలీజ్ హరిహర వీరమల్లు. సినిమా వచ్చినప్పుడు ఇక ఆటోమేటిక్ గా థియేటర్ వాళ్ళు వచ్చే షాక్. అంటే నేను ఒక ఎగ్జిబిటర్నే, నాకు థియేటర్లు ఉన్నాయి, నాకు ఇంటిమేషన్ లేదు, ఏ ఎగ్జిబిటర్కి ఇంటిమేషన్ లేదు. 1-2 ఎగ్జిబిటర్లు కలిపి ఇది డ్రామా ప్లే చేశారు. దిల్ రాజు గారితో, సునీల్ తోని, మొత్తం టోటల్ గా సురేష్ బాబు గారితో, అరవింద్ గారితో కలిపి. ఇది ఎంత దాకా కరెక్ట్? అంటే హరిహర వీరమల్లు ఈ సినిమా 12 రిలీజ్ అవుద్ది. ఈ 12లో డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలో ఆ ప్రొడ్యూసర్ దగ్గర తక్కువగా కొడదామని అక్కడ వచ్చిన చిన్న 2 వర్గాల గొడవ. ఇది 2 వర్గాల గొడవ. ఆ సినిమా మీద మొత్తం టోటల్ గా ఎలాగైనా ఏది బైపిచ్చి డబ్బు డిస్ట్రిబ్యూషన్ చేద్దామని, మా దగ్గర థియేటర్లు ఉన్నాయి, మేము సినిమా ఆపేస్తామని ఒక రిటర్లీ బ్లాక్ మెయిలింగ్ అని. తప్పు కదా అది. సినిమాని నువ్వు థియేటర్ లో నిజంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఉందని తెలుసు, కమల్ హాసన్ గారి సినిమా ఉందని తెలుసు, సినిమా థియేటర్ మీద ఎలాగా ఆపుతారండి? దిల్ రాజు గారు తెలియదా? ఆయన కొత్తగా వచ్చాడా? సురేష్ బాబు కొత్తగా వచ్చారా? అరవింద్ గారు కొత్తగా వచ్చారా? సునీల్ గారు ఇన్ని థియేటర్. ఇప్పుడు ఎవరైతే పేర్లు వస్తున్నాయి, ఈ పేర్లన్నీ కూడా వీరంతా కూడా మెగా కుటుంబానికి కూడా చాలా దగ్గర వ్యక్తులే. అటువంటిది పవన్ కళ్యాణ్ కూడా ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి. నేను ఇండస్ట్రీని కాపాడదామని అనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్తున్నారు. కానీ ఎందుకు ఆయన సినిమా వీరమల్లు, హరిహర వీరమల్లుకి ఎందుకు ఆపాలనుకుంటున్నారు? మెగా కుటుంబానికి దగ్గర వ్యక్తులు ఎవరు? అల్లు అరవింద్ గారు కావచ్చు, సురేష్ బాబు గారు కావచ్చు. మెగా కుటుంబానికి పవన్ కళ్యాణ్ గారి మీద ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో గేమ్ ఆడేవాళ్ళు అందరూ. మెగా కుటుంబానికి ఫ్రంట్ నుంచి నేనున్నాను, మా సొంతం, మా కుటుంబం అని చెప్పి బ్యాక్గ్రౌండ్ నుంచి గేమ్ ఆడిన వాళ్ళే. ఇది వాస్తవం కాదు, అది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. ఇది కరెక్ట్ కాదండి. ఎందుకంటే వీళ్ళు నిజంగా ధైర్యం ఉంటే ఆ మీటింగ్ లో 18వ తారీఖు మీటింగ్ లో చెప్పాలి. 18వ తారీఖు మీటింగ్ లో చెప్పి డైరెక్ట్ గా ప్రెస్ నోట్ ఇవ్వాలి.
మేము బంద్కి ఒప్పుకోము, ఇది 12 తారీఖు పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ ఉంది, ఇది కరెక్ట్ గా కాదు, ఈ బంద్ అనేది మేము ఖండిస్తున్నామని ఎందుకు చెప్పలేకపోయారు ధైర్యంగా? ఎందుకు ఈ దామోదర ప్రసాద్ చెప్పలేకపోయాడు? ఎందుకు దిల్ రాజు చెప్పలేకపోయాడు? ఎందుకు అరవింద్ గారు చెప్పలేకపోయారు? ఎందుకు సురేష్ బాబు చెప్పలేకపోయాడు? ఎందుకు ఏసీఎన్ సునీల్ చెప్పలేకపోయాడు? ఎందుకు ఈ భరత్ భూషణ్ చౌదరి గారు చెప్పలేకపోయారు? ఈ రోజు నిన్న ఎప్పుడైతే కందులు దుర్గేష్ గారు ఒక కమిటీ వేశారో, కందులు దుర్గేష్ గారు విచారణకు ఆదేశించారో, మొత్తం ఆంధ్రప్రదేశ్ ఫ్యాన్స్ కానీ ఆంధ్రప్రదేశ్ ఎగ్జిబిటర్లు కానీ, సార్ మేము బంద్ అని చెప్పట్లేదు సార్, ఎప్పటి నుంచో మేము సినిమా చూస్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు సినిమా వేయాలి సార్, మీ సినిమా వేసుకోవాలి సార్, మీ సినిమా మనుగడ సార్, మా థియేటర్లో బతకాలి సార్, మేము ముయ్యాలి అనుకోవట్లేదు సార్ అని అంటే, ఆయన ఏంటి ఇదేదో కుట్రలు జరుగుతుంది, ఇదేదో మాయ జరుగుతుందని చెప్పి ఆయన విచారణకు ఆదేశిస్తే వాళ్ళు ఆటోగా మీటింగ్ పెట్టి మేము అసలు బందే అనుకోలేదు, మేము ఒక కమిటీ వేస్తాం అని మాట్లాడతారు. ఏమండి, అన్నదమ్ముల సమస్య ఇది, ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ అండ్ ప్రొడ్యూసర్ అన్నదమ్ముల సమస్య, కూర్చొని మాట్లాడుకోవచ్చు, బంధులు చేసే అంత అవసరం లేదు, ఇది థియేటర్ మూసుకున్నంత అవసరం లేదు. ఒక ఎగ్జిబిటర్ గా ఆయన థియేటర్ ఆయన మూసివచ్చు, ఒక డిస్ట్రిబ్యూటర్ గా ఆయన సినిమా రిలీజ్ చేయకుండా మానివచ్చు, ఒక ప్రొడ్యూసర్ గా సినిమా తీయకుండా మానివచ్చు. కానీ మీకు రిలీజ్ థియేటర్లు ఉన్నాయి కదా, మీకు ఇష్టం లేకపోతే వదిలియండి. సురేష్ బాబు గారు మీకు ఇష్టం లేకపోతే థియేటర్ వదిలియండి, మీరు ఓనర్లు కాదు. మీరు సునీల్ గారు మీరు థియేటర్ ఓనర్ కాదు, మీరు సినిమాలు వద్దంటే వదిలేయండి. అరవింద్ గారు మీరు సినిమాలు థియేటర్ లీజ్ థియేటర్లు వదిలేయండి. థియేటర్ ఓనరు ఉంచుతాడా, గొడవ చేసుకుంటాడా, రిలీజ్ రన్ చేస్తాడా అనేది థియేటర్ ఓనర్ చూసుకుంటాడు. ఓనర్ కదా మీటింగ్, మీరు విజయవాడలో మీటింగ్ పెట్టారా, వైజాగ్ లో మీటింగ్ పెట్టారా, తిరుపతిలో మీటింగ్ పెట్టారా, గుంతకల్లో మీటింగ్ పెట్టారా? 18వ తారీఖు ఒక 60 మందితో మీటింగ్ పెట్టి పొందని చెప్తే ఏ ఎగ్జిబిటర్కి ఏమీ తెలియకుండా అసలు మా సమస్యలేంటి, మా బాధ ఏంటి, మా కష్టం ఏంటి, సి క్లాస్ బతికేంటి, బి క్లాస్ బతికేంటి, ఏ క్లాస్ బతికేంటి, రెంట్లు మాకు సంవత్సరానికి 48 వారాల్లో 8 వారాలు రెంట్లు వస్తున్నాయి, 40 వారాలు పర్సెంటేజ్ ఆడుతున్నాం. ఇప్పుడు మాకేంటి ఇప్పుడు అలాగే నట్టుకుమార్ గారు ఉప ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి